దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరి గడిచిన వారమంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మన దేవుని సన్నిధిలో ఆరాధించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు తాను ప్రేమించిన బిడ్డలను ఆయన శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు వారిని శిక్షించటం ద్వారా వారిని పవిత్రపరచడానికి, దేవుడు వారిని శిక్షించడం ద్వారా వారిని సరిచేయడానికి. తల్లిదండ్రులు వారి బిడ్డలను శిక్షిస్తారు. తల్లిదండ్రులు వారి బిడ్డలను శిక్షిస్తుంటారు. ఎందుకంటే వారి బిడ్డలను ప్రేమిస్తున్నారు కాబట్టి. బిడ్డలను ప్రేమిస్తున్నారు కాబట్టి వారి మంచి మార్గం నడవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు నన్ను మా తండ్రి గారు ఈ రీతిగా శిక్షిస్తున్నారు, లేకపోతే ఎందుకు నా తల్లి నన్ను తిడుతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో పిల్లలు ఒకవేళ అనుకోవచ్చు. కానీ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే వారు మంచి మార్గంలో ఉండాలని ఆశిస్తున్నారు. అటు రీతిగా, ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఇతరులను శిక్షించరు కదా, వారి బిడ్డల్ని శిక్షిస్తుంటారు. దేవుడు కూడా తను ప్రేమించిన బిడ్డలను ఆయన శిక్షిస్తాడు ఖచ్చితంగా. తను ప్రేమించిన బిడ్డలను వారి మంచి మార్గం నడిపించడానికి దేవుడు ఆయన ప్రయత్నిస్తుంటాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని, చూసారా, దేవుడు తాను ప్రేమించిన బిడ్డలను శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. కాబట్టి దేవునికి మనందరం కూడా ఇష్టమైన వారమే. దేవునికి మనందరం కూడా ఇష్టమైన వారమే. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే, లేకపోతే దేవుడు మన జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే, మనము వెళుతున్న మార్గము సరైనది కానప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు తెలియజేస్తుంటాడు. అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతించినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. ఆ సందర్భంలో మనము దేవుడు ఎందుకు నాకు ఈ సమస్య పెడుతున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అని చాలా సందర్భాలు అంటూ ఉంటాం. ఎందుకంటే ఆ సమస్య, ఇబ్బంది మన జీవితంలో పెట్టకపోతే దేవుని దగ్గరగా మనం రాము. దేవుని దగ్గరగా మనము రాము. కీర్తన 66:10 చూసినట్లయితే, కీర్తన 66:10, దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలులుగా చేసిన. వెండిని నిర్మలం అంటే ఒక బంగారాన్ని కానీ వెండిని కానీ బాగా దాన్ని నిర్మలం చేసినప్పుడు, అంటే రిఫైన్ చేసినప్పుడు, దాన్ని బాగా రిఫైన్ చేసినప్పుడు దానిలో ఉన్న మేలిమి బంగారం లేకపోతే మేలిమి వెండి, దానిలో షైనింగ్ బయటికి వస్తుంది. అంటే మన విశ్వాస జీవితంలో కూడా అనేక సందర్భాల్లో మనము అనేకమైన కష్టముల చేత, అనేకమైన ఇబ్బందుల చేత మనం కొన్ని సందర్భాల్లో మనము నలగగొట్టబడాలి. అంతే కదా. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఆ రాయిని అనేక రీతులుగా దాన్ని షేప్ చేస్తుంటాడు. ఆ షేప్ చేస్తున్న తరుణంలో దాన్ని గట్టిగా సుత్తితో కొడుతూ ఉంటాడు. ఆ సుత్తుతో కొట్టకపోతే అది ఒక క్రమమైన ఆకారానికి అది రాదు. కుమ్మరివాడు కూడా అంతే. ఆ కుమ్మరివాడు కూడా ఆ మట్టిని దాన్ని తొక్కి, దాన్ని బాగా పిసికి, దానిని ఒక చక్కని ఒక ఆకారంగా దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇది చాలా అందముగా ఉన్నదని మనము దాన్ని చూసి చాలా సంతోషిస్తుంటాం, ఆకర్షితులు అవుతుంటాం. కాబట్టి దేవుడు తన బిడ్డలైన వారిని అటు రీతిగా నిర్మలము చేస్తున్న దేవుడు. యెషయా గ్రంథము 48:10 కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథము 48, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించేతని.
కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించినప్పుడు, కొన్ని కష్టాలు మన జీవితంలో అనుమతించినప్పుడు మన దేవుడు పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. వీ నీడ్ టు యాక్సెప్ట్. చాలా సందర్భాల్లో యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం. మనం యాక్సెప్ట్ చేయడానికి మనం శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి మనం ఇష్టపడం. ఇక్కడ మరి గడిచిన కొన్ని వారాలుగా మనం చూసినాం జెఫన్యా గ్రంథాన్ని. ఈరోజు మనం చూడబోతున్న ఆ యొక్క టెక్స్ట్ జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం. దేవుని చిత్తం అయితే త్వరలోనే అది మనం ముగించబోతున్నాం ఆ యొక్క గ్రంథాన్ని. ఈ చివరి అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు తన బిడ్డలైన వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. తన బిడ్డలైన వారిని ప్రేమిస్తున్నారు. అందుకే తన బిడ్డలైన వారికి దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. తన వాక్కుని దేవుడు పంపిస్తున్నాడు. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలను సరి చేసుకోండి అని చెప్పి దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. దేవుడు తన తీర్పును వాళ్ళకి తెలియచేస్తున్నాడు. త్వరలో ఆ తీర్పు రాబోతుందని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఇతర జాతులను వారిని కూడా, ఇతర జనములను కూడా దేవుడు శిక్షించి వారి ద్వారా తన ప్రజలైన వారికి బుద్ధి చెప్పాలని ఆశపడుతున్నాడు. వారి ద్వారా కూడా దేవుడు తన ప్రజలైన వారికి బుద్ధి చెప్పాలని. కొన్ని సందర్భాల్లో ఇంట్లో మనం వాతావరణం చూస్తుంటాం. ఒక పిల్లవాడిని కొడుతున్నప్పుడు మరొక పిల్లవాడు రైట్ అయిపోతుంటాడు కదా, సర్దుకుంటూ ఉంటారు కదా. ఒక పిల్లవాడిని తిడుతున్నప్పుడు లేకపోతే ఒక పిల్లవాడిని కొడుతున్నప్పుడు ఇంట్లో ఉన్న మిగతా పిల్లలు వారు ఖచ్చితంగా వారు సర్దుకుంటారు. ఎందుకంటే నాన్నగారికి కోపం వచ్చింది లేదా అమ్మకి కోపం వచ్చిందని. ఇక్కడ దేవుడు కూడా వారిని ప్రత్యేకించుకున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు, తన జనాంగాన్ని. ఎట్ ద సేమ్ టైం ప్రేమించిన జనాంగాన్ని శిక్షించడా దేవుడు, గద్దించడా దేవుడు, సరిచేయడా దేవుడు, సరిచేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం చెప్పినట్టుగా నిన్ను పుటము వేసితని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుములో నిన్ను పరీక్షించింది. ఇబ్బందుల కొలుములో పరీక్ష. ఇక్కడ మన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలలో, బాధలలో, ఇబ్బందులలో దేవుడు ఆయన నీకు ఒక సమస్య నీ జీవితం అనుమతించినప్పుడు గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను ఆ సమస్యల్లో ఆయన సంతోషించట్లా. నీ పడిన ఇబ్బందుల్లో, కష్టాల్లో ఆయన నిన్ను చూసి ఆయన సంతోషించట్లా. నిన్ను పవిత్రపరచాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మన జీవితంలో చాలా సందర్భాల్లో వచ్చిన ఆ సమస్యలు, ఇబ్బందులు మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు నన్ను మరిచిపోయాడండి, దేవుడు నన్ను ఈ సమస్యలో నెట్టివేశాడండి అని అంటున్నాం. ఎప్పుడు అనొద్దు. ఎందుకంటే దేవుడు పరిశోధిస్తుంటాడు, దేవుడు పరీక్షిస్తుంటాడు. ఎందుకంటే ఇబ్బందుల కొలుములో మనం పరీక్షించే దేవుడు. ఇదేనా ఈ వాక్య సందర్భాన్ని జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం చూస్తున్నట్లయితే ఈ వాక్య సందర్భంలో స్పష్టంగా ఒక అంశం కనబడుతుంది. దేవుడు శిక్షించుట ద్వారా, అంశము దేవుడు శిక్షించుట ద్వారా పవిత్రపరుచుట. దేవుడు గాడ్స్ జడ్జ్మెంట్ లేదా గాడ్స్ పనిష్మెంట్ టు రిఫైన్ యూ, టు ప్యూరిఫై యూ, నిన్ను పవిత్రీకరించుట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం శిక్షించకపోతే మన తప్పు మనకు ఎలా తెలుస్తుందండి? చాలా సందర్భాల్లో మన తప్పులు మనకు తెలియదు కదా. దేవుడు మనం శిక్షించినప్పుడు, దేవుడు మన జీవితంలో కొన్ని ఇబ్బందులు అనుమతించినప్పుడు ఆ కష్టాల్లో మనము దేవుని దగ్గరికి వస్తాము. దేవుడు ఖచ్చితంగా ఎన్నో సందర్భాలు ఆనాడు ఇశ్రాయేలీయులు ముందుకు సాగుతున్న సమయంలో హాయిపట్నం వెళ్ళేసరికి ఓటమి చెందారు. వాళ్ళు హాయిపట్నం వెళ్ళేసరికి వాళ్ళు ఓటమి చెందారు. వారు మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి స్థితిని తెలియజేశాడు. ఎందుకు మీరు ఈ ఓటమిని పొందారు, ఎందుకు ఈ స్థితిలో మీరు పడిపోయారో దేవుడు వారికి తెలియజేశాడు. అటు రీతిగా మన జీవితంలో పొందిన ఓటముల విషయంలోనూ, మన జీవితంలో పొందిన శ్రమల విషయంలోనూ, మన జీవితంలో వచ్చిన కష్టాల్లో కూడా దేవునికి ఉద్దేశం ఏంటంటే నువ్వు నశించుకోవడానికి ఇష్టం కాదు, నువ్వు పవిత్రపరచాలని, నీ జీవితాన్ని సరిచేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఇశ్రాయేల్ జీవితంలో కూడా అటు రీతిగా ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క మరి యోధా ప్రజలను దేవుడు మరి వారికి బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఇతర జాతుల వారిని కూడా దేవుడు అక్కడ శిక్షించాడు. దేవుని వాక్యం చూసినప్పుడు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలు పాడగును, ఒక్కడైనా సంచరింపకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను.
జనములు లేకుండా వాటి అందెవరు కాపురం ఉండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడును, నేను అన్యజనులను నిర్మూలన చేయగా వారి కోటలు పాడుగును, ఒక్కడైనా సంచరింపకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. వాటిని చేసింది నేనే అని చెప్తున్నాడు. నేనే వాటిని చేశాను. చాలా సందర్భాల్లో మన జీవితంలో దేవుని మార్గాన్ని విడిచి చెడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు శిక్షిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే అన్యజనులను దేవుడు శిక్షిస్తున్నాడు, వారి ద్వారా తన ప్రజలైనవని తెలుసుకోవాలని. అదే దేవుని ఉద్దేశం. ఇక్కడ వాక్యం మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు వారిని శిక్షించడం ద్వారా తన ప్రజలైన వారు ఆ పాప స్థితిని విడిచిపెట్టాలని, దేవుని యొక్క ఉగ్రతను లేకపోతే దేవుని యొక్క తీర్పుని వారు తెలుసుకుని వారి జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనమును విడిచిపెట్టదురా. దాని ముందు వచ్చిన మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు వారిని శిక్షించాలనుకుంటున్నాడు, మరియు ఎవడైనాను మూర్ఖించి అక్కడ యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలు నుంచి ఇశ్రాయేలు నుంచి పరిహరింపవలనని అప్పుడు జనులు విని భయపడి మూర్ఖ వర్తనమును అంటే దేవుడు ఒక శిక్షించినప్పుడు వారి అవిధేయతను బట్టి వారి దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు, వారి మూర్ఖతను బట్టి వారు జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని శిక్షించినప్పుడు ఆ శిక్షణ బట్టైనా వారు మూర్ఖ ప్రవర్తనను విడిచిపెడతారని చెప్పి కదా. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనమును విడిచిపెట్టెదరు అని మాట మనం చెప్తున్నాం. అంతే కదా. మన జీవితంలో మనం చేస్తున్న దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తున్నప్పుడు ఇక్కడ అవిధేయులుగా వాళ్ళు ఉన్నారు, దేవుని మాటలు విననొల్లకుండా ఉన్నారు. ఆ విననొల్లకుండా ఉన్న ఆ యొక్క వారిని దేవుడు అక్కడ వారిని శిక్షించినప్పుడు దానిని బట్టి వారు భయపడి వారి మూర్ఖ ప్రవర్తన విడిచిపెడతారని చెప్పి దేవునికి ఉద్దేశం ఉంది. కరోనాను దేవుడు తీసుకొచ్చాడు. ఆ కరోనాలో ఎంతమంది ఏడ్చారండి? ఏడవని వారు ఉన్నారా? బాధపడని వారు ఉన్నారా? ఏ కుటుంబంలో ఎన్ని సమస్యలు, ఎంతోమంది, ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్క వ్యక్తి చనిపోయారు. ఈరోజు కూడా బాధపడుతున్న అనేకమైన కుటుంబాలు మనం చూస్తున్నాం. ఆ దినాన దేవుడు ఆ యొక్క పరిస్థితిని, విపత్తుని మన జీవితంలో అనుమతించటం ద్వారా దేవుడు మన చెడ్డ క్రియలని విడిచిపెట్టాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. దేవుడు మన చెడ్డ క్రియలని విడిచిపెట్టాలని, మన చెడుని విడిచిపెట్టాలని, మూర్ఖత్వం విడిచిపెట్టాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, అవిధేయతను విడిచిపెట్టాలని, అపవిత్రతను విడిచిపెట్టాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, అప్పుడు జనులు విని భయపడి మూర్ఖ వర్తనమును విడిచిపెట్టెదరు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి జెఫన్యా భక్తుల ద్వారా మరి పలికిన మాట ద్వారా అక్కడున్న అన్య జనులందరినీ కూడా దేవుడు నిర్మూలన చేస్తున్నాడు, నశింప చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం కూడా చూసినప్పుడు, యెషయా గ్రంథము 17వ అధ్యాయము బలమైన పట్టణములు ఇశ్రాయేలు భయము చేత అడవిలోను కొండ శిఖరం మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలెనగును. ఆ దినమును ఎఫ్రాయిములు బలమైన పట్టణములు ఇశ్రాయేలు భయము చేత అడవిలోను కొండ శిఖరం మీద జనులు విడిచిపోయిన స్థలముల వలెనగును. ఆ దేశములు పాడము. కాబట్టి దేవుని యొక్క తీర్పు ద్వారా అక్కడున్న అనేకమైన ఇతర జాతుల వారిని, ఇతర జాతుల వాళ్ళని, అయితే ఇతర పట్టణాలని, ఇతర దేశస్తులను దేవుడు అక్కడ శిక్షించినట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ప్రజలైన వారికి బుద్ధి చెప్పాలని
ఆయన ఆశపడుటకే ఆ కార్యాన్ని మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క 3వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు మనం స్పష్టంగా అర్థమవుతుంది. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలములో సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని, కానీ వారు దుష్క్రియలు చేయుట ఎందు అత్యాశ గలవారయ్యరి. చూసారా, దేవుడు భావించాడు. దేవుడు ఏ విధంగా భావించాడంటే వారిని శిక్షించడం ద్వారా వీరేమన్నా భయపడి వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటారని. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ వీరినేమీ కూడా నాశనం చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే దాని విషయమే నా నిర్ణయం చెప్పిన మీ నివాస స్థలములను సర్వనాశనం కాకుండానట్లు. చూడండి, మీ నివాస స్థలములను అంటే దేవుడు ఇప్పుడు ఐగుప్తులను బాధించడానికి 10 ప్లేగ్స్ దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ ఇశ్రాయేలు దేవుడు కాచి కాపాడలేదా? అక్కడ ఇశ్రాయేలు చూసారా లేదా? ఐగుప్తులను బాధిస్తున్న స్థితిని వీళ్ళు చూశారు, కానీ దేవుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. అంటే చాలా సందర్భాల్లో దేవుడు నిన్ను దాచించాడు. కరోనాలో దేవుడు నిన్ను దాచించాడు. కరోనాని పక్కన ఉన్నవారు అనేక మంది ఎన్నో శ్రమలు పొందినవారు ఉన్నారు. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు. అనేక మంది మరి చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఇరుక్కున్న వారు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను దాచించాడు. జఫన్య అనే మాటకు అర్థం ఏంటంటే దాచించుట. దేవుడు నిన్ను దాచించాడు. ఎందుకంటే నిన్ను దాచించుట ద్వారా నీవు దేవుణ్ణి తెలుసుకుని నీ బ్రతుకును మార్చుకుంటావని. ఇక్కడ దేవుని వాక్యం చూసినప్పుడు దాని విషయం నా నిర్ణయం అంతటా చొప్పున మీ నివాస స్థలములను సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి. చూసారా, దేవుని ఉద్దేశం ఏంటంటే నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడదని నేను అనుకుంటున్నాను చెప్తున్నాడు. అంటే దేవుని ఉద్దేశం అంటే నువ్వు మారాలని కోరుకుంటున్నాడు దేవుడు. నిన్ను దాచడం ద్వారా దేవుడు ఏమనుకుంటున్నాడంటే నీవు రక్షించబడాలని, నువ్వు దేవుని యొక్క కాపుదల్లో ఉండటం ద్వారా నీవు రక్షించబడాలని ఆయన కోరుకున్నాడు. కానీ తన ప్రజలైన వారు అటు రీతిగా వారు లేరు. తన ప్రజలైన వారు అటు రీతిగా లేరు. దేవుని పిలుస్తుంటే వినని ప్రజలు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన వారు, దేవుని మాటలను నిర్లక్ష్యము చేసిన వారు, దేవుని మాటలు తెలియజేస్తూనే ఉన్నాడు, కానీ దేవుడి మాటను నిర్లక్ష్యం చేశారు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, నేను మీతో మాట్లాడినను పెందలకడే లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసి తిరగ. నేను మీతో మాట్లాడినను పెందలకడే లేచి మీతో మాట్లాడినను. పెందలకడనే లేచి దేవుడు తన వాక్కును మనకు అందిస్తున్నా ఆయన మాటలు విననొల్లకుండా ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్న వారుగా ఉన్నారు. కాబట్టి అందుకే ఈ శిక్ష మీ మీదకి రాబోతున్నదని చెప్పి దేవుని వాక్యం సెలవేస్తుంది. వినలేదు, చెప్పినా సరే దేవుని వాక్కు వీడిని రక్షించినా సరే వారిని సర్వనాశనం కాకుండా దేవుడు వారిని కాచి ఉన్నాడు, దాచి ఉన్నాడు. బట్ స్టిల్ ఇంకా దేవుని మాట వెళ్ళలేదు. వాళ్ళు అత్యాశకు పోయి దేవుని మాటకు వారు లెక్కే చేయలేదన్నట్టుగా దేవుని వాక్యం అని సెలవుస్తుంది. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం కూడా చూసినప్పుడు, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీచి వచ్చిన వారే నేను అనుదినము ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు నేను పంపుచు. ఎవరు? తన ప్రజల గురించి మాట్లాడతాడు ఆయన. తన ప్రజల గురించి ఐగుప్తు నుంచి ఇప్పటి వరకు, ఆ సందర్భం వరకు, ఆ సమయం వరకు దేవుడు తన సేవకుల ద్వారా తన వాక్కుని వారికి ఉదయాన్నే పంపిస్తున్నాడు. కానీ ఆ మాటలు వారు విననొల్లక ఉన్నారని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు ఈ మాటలు మనందరికీ వర్తిస్తాయి. ఈ మాటలు మనందరికీ వస్తాయి. ఏర్పాటు చేసుకున్న జనాంగమైన ఇశ్రాయేలుని దేవుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా తన సేవకుల ద్వారా తన వాక్కును మనకు తెలియచేస్తూనే ఉన్నాడు. తన సేవకుల ద్వారా తన వాక్కును మనకి తెలియచేస్తూనే ఉన్నాడు. అయితే మీరేం చేస్తున్నారంటే
దేవుడు శిక్షించినను ఇంకా లోబడనొల్లకుండా ఉన్న జనముగా ఉంటున్నామేమో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోండి. కాబట్టి రెండోదిగా మనం చూస్తున్నప్పుడు వారు అత్యాస వల్ల వారు దేవుని మాటను వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారని చెప్పి దేవుని వాక్యం దాని విషయమే, మీ నివాస స్థలము సర్వనాశం కాకున్నట్టు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడదరని నేను అనుకుంటాను. కానీ దుష్క్రియలు చేయుటకు అత్యాశ గలవారే, దుష్క్రియలు చేయుటకు అత్యాశ గలవారే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించండి. ఇంకా దేవునికి అవిధేయులుగా జీవించడానికి, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యములు చేయడానికి ఇంకా మనలో ఏ బలహీనతలోనే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు నిన్ను సంరక్షించాడంటే నువ్వు రక్షించబడాలని. కానీ అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు నిన్ను సంరక్షించాడు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, దేవుడు నీకు జీవాన్ని ఇచ్చున్నాడు. ఇంకా నువ్వు కాలగతుల్లో ముగిసిపోలేదు, నువ్వు ఇంకా నీ జీవం ఇక్కడ బ్రతికి ఉన్నావు. అయితే దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు శిక్షించనను వారు లోబడనొల్లక ఉన్న ప్రజలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. నిజంగా దేవుడు చాలా దీర్ఘశాంతుడండి. దేవుడు చాలా దీర్ఘశాంతుడు. ఎందుకంటే మనుషుల వలె ఒకవేళ మనం కోపిస్తున్నట్లయితే జడ్జిమెంట్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద మనం తీర్పు ఇచ్చేస్తాం, అంతేనా? కానీ దేవుడు చాలా దీర్ఘశాంతుడండి. ఎందుకో తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలని పేతురు పత్రిక సరచింది. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఇంకా దీర్ఘశాంతుడిగా ఉన్నాడంట. దేవుడు ఈ సందర్భంలో కూడా చెప్తున్నాడు. ఈ జెఫన్యా గ్రంథంలో కూడా దేవుడు చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. ఇంకా నా కొరకు ఎవరైనా కనిపెట్టుకుని ఉంటారా, ఎవరు ఇంకైనా నా మాటలు విని నా యొద్దకు వస్తారా అని చెప్పి దేవుడు ఎదురు చూచే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు, మనం కాదు. ఆయనే దీర్ఘశాంతం కలిగిన దేవుడు. కాబట్టి ఇంకా మనం మారాలని. ఎందుకంటే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు ఇక్కడ 2వ వచనం చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టి గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులరా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడదు. సరే, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీరు సాత్వికులై అనే న్యాయ విధులను అనుసరించి దీనులుగా ఉండి యెహోవాను వెదికిని అల్లా. మీరు వెదికిన వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడదు. అంటే గాడ్ ఈజ్ సీకింగ్ యూ. దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే నీవు ఆయన తట్టు తిరుగుతావని, నీవు ఆయన తట్టు తిరుగుతావని చెప్పి ఆయన కనిపెట్టుచున్నాడు అని వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్టు ఆ వాక్యం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నా కొరకు కనిపెట్టు. చూసారా, నా కొరకు కనిపెట్టుడి. నేను లేచి ఎరపట్టుకుని దినము కొరకు కనిపెట్టుకుని ఉండి నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కృమ్మరించటకై అన్యజనులను పోగు చేయుటకు గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకు నేను నిశ్చయించుకుంటుని నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోను. కాబట్టి ఈ స్థితిలో కూడా దేవుని ఉగ్రత వచ్చే దినములో కూడా, దేవుని కోపాగ్ని వారి మీదకు వచ్చే సమయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పనిష్మెంట్ ఇచ్చే సమయంలో కూడా తను కనిపెట్టి వారు ఎవరైనా ఉంటారేమని చెప్పి, తన కొరకు ఎదురు చూసి వారు ఎవరైనా సరే, అంటే ఎవరైనా పశ్చాత్తాపడతారని చెప్పి. అందుకే కదా ఆ చివరి శ్రమలో ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక వ్యక్తిలో నిజమైన మార్పు వచ్చింది కదా, ఒక వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం వచ్చింది కదా. తండ్రి నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యంలో నన్ను
జ్ఞాపకం చేసుకొని చెప్పి అడిగాడు కదా. మరి ఆ సమయంలో ఆయన కొరకు ఎదురు చూశాడు కదా. ఆ యేసయ్య ఆ మాట ఆదరణ ఇచ్చే ఆ గొప్ప సమయం కొరకు ఇక్కడ ఆ వ్యక్తి ఎదురు చూశాడు. ఈరోజు ఇక్కడ మనల్ని కూడా దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా మన బ్రతుకులు మార్చుకుని దేవుని తోటి తిరుగుతామని చెప్పి ఈ ఉగ్రత దినాల్లో దేవుడు ఎదురు చూస్తున్నాడు. నశించిపోతున్న ఈ సమయంలో అంత్యకాలంలో అపాయకరమైన దినాలు ఉంటున్న మనము ఈరోజు నీవు నేను ఇంకా నిర్మూలం కాదంటే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు రక్షించబడాలని, నీ బ్రతుకు మార్చబడాలని, నువ్వు దాచబడాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నా కొరకు ఎవరైనా మరి ఎదురు చూస్తారా, లేకపోతే ఎరపట్టుకుని దినము కొరకు కనిపెట్టుకుని యుండుడి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చూస్తుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మరి 3వ వచనం కూడా చూసినట్లయితే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకు ఆతృత పడుచున్నది, అది తప్ప నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆ దినము రాబోతున్నది, ఆ ఉగ్రత దినము రాబోతున్నది. ఆ దినములో ఖచ్చితంగా ఎవరైతే వారి క్రియలు బట్టి దేవుడు తీర్పు ఖచ్చితంగా వస్తుంది. అయితే కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? నీవు నేను కూడా ఆయన కొరకు కనిపెడతామని చెప్పి, నీవు నేను కూడా ఆయన తట్టు వస్తామని చెప్పి. కాబట్టి దేవుడు ఇంకా మనం శిక్షించకుండా ఇంకా ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన కొరకు కనిపెట్టువారుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. అందు మాత్రమే కాదు, ఈ జెఫన్యా గ్రంథంలో మరి అదేవిధంగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకును, యెహోవాను నమ్ముకును, నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టి. అంటే ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో దేవుడు వారిని కొరకు ఆయన చూస్తున్న దేవుడు. దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో దేవుడు వారి కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. అంటే గాడ్ ఈజ్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ దెమ్. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారిని దేవుడు దాచే దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవేస్తుంది. అంత మాత్రమే కాదు, ఎవరైతే దేవుని నామమును బట్టి వారు చెడిపోయి ఉన్నారో, అపవిత్రమైన జీవితాలు కలిగి ఉన్నారో, వారు అన్యులైనను కూడా ఏక మనస్కులై దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారి పెదవులను కూడా దేవుడు పవిత్రపరుస్తానంటున్నాడు. వారి పెదవులను కూడా నేను పవిత్రపరుస్తాను. ఒకప్పుడు నువ్వు చెడ్డవాడై ఉండొచ్చు, ఒకప్పుడు దేవుని దూషించిన వాడై ఉండొచ్చు, ఒకప్పుడు దేవునికి దూరంగా జీవించిన వాడు వచ్చాడు. వారు ఏక మనస్కులై ఆయన తట్టు తిరిగినట్లయితే వారి పెదవులను పవిత్రపరుస్తారు. ఇక్కడ 3వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇస్తున్నట్ట. ఒకప్పుడు దేవునిని వారు ఆరాధించిన వారు కాదు, బయలును ఆరాధించిన వారు. ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వారు కాదు, అన్యులైన వారు కూడా ఆ బయలును ఆరాధించిన వారు ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని వారి పెదవులను పవిత్రపరుస్తున్నాడు. నిజమైన దేవుని విషయంలో వారు ఏకీభవించినప్పుడు వారి పెదవులను నేను పవిత్రపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం, ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. వారి కుమారులు మేలు కలుగునట్లు వారికి నేను ఏక హృదయమును ఏక మార్గమును కలుగు చేస్తాను. అదే యెషయా గ్రంథము 19వ అధ్యాయము 23-24 వచనాలు. యెషయా గ్రంథము 19వ అధ్యాయము, ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై ఆశీర్వాద కారణముగా ఉండును. సైన్యములకు అధిపతి యెహోవా
నా జనమైన ఐగుప్తీలారా, నా చేతి పనైన అష్షూరీయులారా, నా స్వాస్థమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించను. ఇక్కడ అన్యులైన వారు కూడా దేవుని తట్టు తిరిగినట్లయితే, అన్యులైన వారు కూడా దేవుని తట్టు, ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడను, అష్షూరులను ఐగుప్తుల అష్షూరుకును వచ్చుచున్న పోవుచుందరు, ఐగుప్తులను అష్షూరులను యెహోవాను సేవించెదరు. చూసారా? అంటే అన్యులైన వారు కూడా, వాక్యం క్లియర్గా చెప్తుంది కదా, అన్యులైన వారు కూడా ఒకవేళ నిజమైన దేవుణ్ణి గుర్తించినప్పుడు, బైబిల్ మనం చూసాం, అన్యులైన వారు కూడా రాహాబు అన్యురాలే, ఆ నిజదేవుణ్ణి అంగీకరించింది. ఆ నిజదేవుణ్ణి అంగీకరించినప్పుడు రాహాబు యొక్క కుటుంబాన్ని దేవుడు సంరక్షించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు ఆ దినమున ఐగుప్తీయులు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలీయులు 3వ జనమై భూమి మీద ఆశీర్వాదము కారణముగా నుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్యులైన వారు కూడా ఏకీభవిస్తారంట. ఒకప్పుడు అపవిత్రమైన పెదవులు, అంటే అదే పెదవులతో బయలుని పూజించిన వారు, దేవుడు ఏం చేస్తారంటే వారు ఏకీభవించినప్పుడు వారి పెదవులు పవిత్రపరుస్తారని చెప్తున్నాను. అన్యులైన వారు కూడా దేవుని నామమును ఏకీభవించినప్పుడు, వాక్యం అదే కదా చెప్తుంది, అన్యులైన వారు కూడా దేవుని నామమున ఏకీభవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి పెదవులను నేను పవిత్రపరుస్తానని దేవుని వాక్యం సెలవుస్తుంది. హోషే గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం కూడా చూసినప్పుడు, హోషే గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను, అవి దాని నోట రాకుండాను నేనే. అంటే దేవుడు ఎప్పుడైతే ఆకర్షించాడో, ఇంకా ఒకప్పుడు అపవిత్రమైన పెదవులు కలిగి బయలును పూజించిన వారు, ఇంకా వారి నోట ఆ మాట నేను రానియనని చెప్పినాడు. ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకం నాకు తెచ్చుకొనకుండాను, దాని నోట రాకుండాను నేనే చేసేదనని చెప్తున్నాడు. కాబట్టి 3వ చూసినప్పుడు 4వదిగా మరి దేవుని నామమును బట్టి ఏక మనస్కులైన వారిని వారి పెదవులు పవిత్రపరుస్తారని దేవుడు వాక్యం స్పష్టంగా, అంటే అన్యులైన వారు కూడా ఏకీభవిస్తారన్నమాట. అన్యులైన వారు కూడా మార్చబడుతున్నారు. అన్యులైన వారు కూడా మార్చబడి దేవుని తట్టు తిరిగే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చివాడుకున్నాడు. అంటే దేవుడు గాడ్ ఆఫ్ ఇంక్లూజివ్ గాడ్ అన్నమాట. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ప్రేమ అందరికీ ఇవ్వబడుతుంది, దేవుని యొక్క కనికరము అందరికీ కూడా ఇవ్వబడుతుంది. అట్టి రీతిగా అపవిత్రమైన వారి యొక్క పెదవులను కూడా దేవుడు పవిత్రపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం సెలవిస్తున్నాం. చివరిగా చూసినట్లయితే దేవుడు చెదిరిన తన ప్రజలైన వారి ప్రార్థన అర్పణలు అంగీకరిస్తానంటున్నాడు. ఇప్పటిదాకా కూడా దేవుడు వారిని శిక్షిస్తున్న దేవుడు, ఒకవేళ ఆయన శిక్షించడం ద్వారా వారు పవిత్రపరచబడినప్పుడు, వారు శిక్షించడం ద్వారా దేవుని మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. దేవుడు వారి అర్పణలు అంగీకరిస్తానంటున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేని వారుగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అదే కదా భక్తుడు అన్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్లా నా ప్రార్థన మనవి నీవు వినకపోదు కదా అని చెప్తున్నాడు. అవును కదా, మనం పాప జీవితంలో జీవిస్తూ దేవుని దగ్గర ఎన్ని మొరపెట్టినా, ఎన్ని అర్పణ చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా దేవుడు అది అంగీకరించడం. ఎందుకంటే ఆ పాపాన్ని తీసివేసుకున్నప్పుడు, ఆ చెడుని తీసివేసుకున్నప్పుడు, అపవిత్రతను తీసివేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అంగీకరించే దేవుడు. ఇక్కడ తన ప్రజలైన వారి గురించి ఆ మాట ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 10వ వచనం చూసినప్పుడు, చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. కాబట్టి ఆ చెదరిపోయిన తన ప్రజలు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు కూషు దేశం నదుల అవతల నుండి నాకు నైవేద్యం తీసుకుని రాబడుదనండి. అంటే దేవుడు అంగీకరించడం ఇష్టపడుతున్నాడు. స్టిల్ దేవుడు
తన కనికరాన్ని వారి ఏళ్ళు చూపించడానికి, దేవుడు ఇంకా వారిని దాచడానికి, దేవుడు ఇంకా సంరక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఒకటే ఆలోచించాలి. దేవుడు ఆయన కనికరాన్ని చూపించే దేవుడు, ఆయన ప్రేమను చూపించే దేవుడు. ఆ కల్వరి సిలువలో కూడా, ఆ బలియాగానికి సిద్ధపడిన ఆ సమయంలో కూడా ఆ దొంగను రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. లేదు, నువ్వు ఇన్ని సంవత్సరాలు దొంగగా జీవించావు, నువ్వు దొంగగానే జీవించని దేవుడు అనలా. ఆ సిలువలో ఇంతకాలం నువ్వు దొంగగా జీవించావు, నువ్వు దొంగగానే జీవించని దేవుడు అనలేదు. ఆ చివరి క్షణంలో కూడా తను నిజమైన పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు అతన్ని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. అటు నిజమైన పశ్చాత్తాపం కలిగి, మన ప్రవర్తన మార్చుకుని, మన జీవితాన్ని మార్చుకొని, మన మూర్ఖతను విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆ దినమున శేషించు తన ప్రజలు శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాము నుండి, సినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర దీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి అంటే గాడ్ ఈజ్ గివింగ్ సెకండ్ ఛాన్స్. మన జీవితంలో మరొక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. మనం మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశము నువ్వు ఆయన వద్దకు వచ్చినప్పుడు, నిజమైన పశ్చాత్తాపం పొందినప్పుడు, నిజమైన మార్పును పొందినప్పుడు దేవుడు అంగీకరించే దేవుడు. పేతురు అబద్ధం ఆడాడు, కానీ పేతురులో నిజమైన పశ్చాత్తాపం పొందుకున్నాడు. అందుకే పేతురుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా ప్రభు అంటాడు. మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, అతనిలో నిజమైన పశ్చాత్తాపం ఉంది. అందుకే పేతురు మీద బాధ్యత పెట్టాడు. నా యొక్క గొర్రెలు మేపము, నా గొర్రెలను కాయుము అని చెప్తున్నాడు దేవుడు. 3 సార్లు దేవుడు నొక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఇక్కడున్న ప్రజలను కూడా, ఇక్కడున్న తన బిడ్డలైన వారు కూడా, చెదరిపోయిన తన ప్రజల ప్రార్థన దేవుడు అంగీకరించడానికి సిద్ధపడుతున్నాడు. చెదరిపోయిన వారి యొక్క అర్పణ దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు రియల్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు నిజముగా తిరిగినప్పుడు, నిజమైన పశ్చాత్తాపం కలిగి, నిజమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకున్నప్పుడు, ఎందుకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. తనకొక కనిపెట్టేవారు ఎవరైనా ఉంటారని దేవుడు ఎదురు చూసే దేవుడు. ఇక్కడ వారికి రెండో మారు తన చెయ్యిని చాచెను అన్న మాట చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఆయన చెయ్యి చాస్తున్నాడు. ఎప్పుడైనాను మీ చెడుతనాన్ని విడిచిపెట్టి, ఎప్పుడైనాను మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి, ఎప్పుడైనాను నీ రహస్య జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుడు చాలా కోపం ఉంది. ఆ కోపాగ్నిలో కూడా దేవుడు వారిని దాచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఎంతటి పాపినైనా కూడా క్షమించడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి దేవుడు శిక్షించడానికి ఉద్దేశం ఏంటంటే నిన్ను పవిత్రీకరించుట, నిన్ను పరిశుద్ధపరుచుకుంటే. ఎందుకంటే నువ్వు పవిత్రీకరించబడబట్టే దేవుని రాజ్యంలో ప్రవేశించవు. నువ్వు దేవుని కుమారుడుగా మరలా తిరిగి ఆయన నిన్ను దత్త చేసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశము లేవు. ఇప్పటిదాకా కూడా నువ్వు దేవుని కుమారుడుగా ఉండే ఆధిక్యతను పొందుకోలేకపోయావు. దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండే ఆధిక్యతను పొందుకోలేవు. మరలా చెప్తున్నాడు, ఆ చెదరిన వారు మరలా నా యొద్దకు వచ్చినప్పుడు, ఆ చెదరిన వారు ప్రార్థన చేసినప్పుడు, ఆ చెదరిన వారు అర్పణ తీసుకొచ్చినప్పుడు నేను అంగీకరిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా మనందరం కూడా దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే మనల్ని పవిత్రపరచడానికి. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడంటే పవిత్రపరచడానికి. ఇఫ్ యు రియల్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, ఈ లెంటెన్ డేస్లో ఉంటున్న మనందరం కూడా మరొకసారి ఆలోచించండి. దేవుడు మన కొరకు చేస్తున్న త్యాగాన్ని, దేవుడు మన కొరకు చిందించిన రక్తం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొద్దకు మనము నిజమైన పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ అర్పణను అంగీకరిస్తాడు, నీ జీవితాన్ని అంగీకరిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.